చూడండి, యోహాను సువార్త అందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథాలలో యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వాక్యాన్ని, యోహాను సువార్త మీ పరిశుద్ధ గ్రంథాలలో యోహాను సువార్త 8వ అధ్యాయము, నన్ను పంపినవాడు, ఆ మాటను మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ మాటలో చాలా అర్థాలు ఉన్నాయి. ఇక్కడ యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వాక్యం చదువుతున్నారు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, నన్ను పంపిన వారు నాకు తోడే ఉన్నారు, ఆయనకిష్టమైన కార్యములు నేనెల్లప్పుడూ చేయుదును, నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను. ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఈరోజు నిన్ను పిలిచిన దేవుడు నీకు తోడయి ఉంటారు. ఆయన నిన్ను ఒంటరిగా వదిలిపెట్టే దేవుడు కాడు. ఇక్కడ స్వయంగా యేసు ప్రభు ఈ మాట చెప్తూ ఉన్నారు. నన్ను పంపిన దేవుడు నన్ను వదిలిపెట్టే దేవుడు కాడు. నేను ఆయనకిష్టమైన కార్యములు ఎల్లప్పుడూ చేయుచున్నాను. ఈ మాట నోట్ చేసుకోండి. నేను ఆయనకిష్టమైన కార్యములు చేయుచున్నాను. ఆయనకిష్టమైన కార్యములు నేను చేయుచున్నాను కాబట్టి ఆయన నాకు తోడే ఉండి నడిపిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఆయనకిష్టమైన కార్యములేంటి? ఏమండి, నా ముఖంగా చూడండి. తలకాయ నిట్రాడికి పెట్టినట్టుగా పెట్టకండి. ఇలా పెడుతున్నారు తలకాయ. అంటే సూర్యుడికి నిట్రాడెట్టినట్టు, పడిపోయిన సూర్యుడికి నిట్రాడెట్టినట్టు. పడిపోయిన ఇంటికి ఏం చేస్తాం మనం? పెడతాం. మోపు అలా పెట్టకండి. నయం చూడండి. ఆయనకిష్టమైన కార్యములు చేసినప్పుడు ఆయన నీకేమవుతాడు? తోడే ఉండి నడిపిస్తాడు. అసలు ఆయనకి ఇష్టమైన కార్యములు ఏంటి? ఆయనకిష్టమైన వ్యక్తులు ఎవరు? పరిశుద్ధ గ్రంథాల్లో కొన్ని మాటలు మీకు తేటగా చూపెడతాను. ఆయనకిష్టమైనది ఏంటి? ఆయనకిష్టమైన కార్యములేంటి? ప్రియా దేవుని బిడ్డలారా, దశంభాగం ఇవ్వడం ఆయనకి ఇష్టమే. లేఖనాల్లో ఉన్న ప్రకారంగా శ్రేష్టార్పణలు ఇవ్వడం ఇష్టమే. ఆ లేఖనాల్లో ఉన్న ప్రకారంగా ప్రార్థన చేయడం ఇష్టమే. లేఖనాల్లో ఉన్న ప్రకారంగాను. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో పరిచర్య చేయడం ఇష్టమే. లేఖనాల్లో ఉన్న ప్రకారంగా. ఈరోజు ప్రియా దేవుని బిడ్డలారా, ఆయనకి ఇష్టమైన కార్యములు ఇంకా కొన్ని ఉన్నాయి. ఆ కార్యములు ఏంటి, ఎలాగుంటాయి, ఎవరు చేస్తున్నారు, కొన్ని మాటలు మీకు చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ అంటున్నాడు, నన్ను పంపిన వారు నాకు తోడే ఉన్నారు, ఆయనకిష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ కూడా చేస్తూ ఉన్నాను. ఇక్కడ కీర్తనల గ్రంథము 51వ కీర్తన 16వ వాక్యాన్ని ఒకసారి చదవండి. 16వ వాక్యాన్ని చదవండి. నీవు బలిని కోరువాడవు కావు. ఈ వాక్య భాగములో ఈ కీర్తనల గ్రంథం దావీదు కీర్తన. ఇది ఎవరిది? ఎవరు రాశారు? దావీదు కీర్తన. ఈ కీర్తన రాసేటప్పుడు దావీదు రాజు కాలేదు.
వినండి, దావీదు రాజు కాలేదు, మంచి ఇబ్బందుల్లో ఉన్నాడు, ఇరుకుల్లో ఉన్నాడు. అప్పటికే దావీదు గొలియాతుని ఓడించాడు. గొలియాతుని ఓడించాడు. ఇక్కడ అప్పటికి రాజు కాలేదు ఈ దావీదు మంచి ఇబ్బందుల్లోను ఇరుకుల్లో ఉన్నాడు. ఎందుకంటే ఈ సౌలు అనే రాజు దావీదుని ఏం చేస్తున్నాడు? తౌరుతూ ఉన్న దినాల్లో రాసిన కీర్తన ఇది. దావీదు ఎలా ఉన్నాడంటే విరిగి నెలిగిన హృదయం గలవాడే ఉన్నాడు. ఎప్పుడు నా ప్రాణం పోతుందా అని భయముతో ఉన్నాడు. ఎప్పుడు రాజు వచ్చి నన్ను చంపుతాడా అని భయముతో ఉన్నాడు. అప్పుడు రాసిన ఈ కీర్తన దావీదు అన్న మాట ఏంటో తెలుసా? నీవు బలిని కోరేవాడువు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును, కోరిన ఎడల నేను నీకు ఆ బలులు అర్పించదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా విరిగి నలిగిన హృదయమును నీవు ఆలస్యము చేయవు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అంటే దేవునికి ఇష్టమైంది ఏంటి ఇప్పుడు చెప్పండి, అందరూ చెప్పండి. దేవునికి ఇష్టమైంది ఏంటంటే చెప్పండి ఇప్పుడు, విరిగి నలిగిన హృదయం. ప్రైజ్ ది లార్డ్. నీకు ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయం ఉంటుందో నువ్వు అన్నిటిలో మితంగానే ఉంటావు, ఎగస్ట్రాలు చెయ్యు. అవును కదండి? నీకు ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయం ఉంటుందో అన్ని విషయాల్లో కూడా మితముగానే ఉంటావు. అందుకనే దైవజనులు లేసన్న గారు ఒక పాట, ఒక కీర్తన పాడారు. విరిగిన మనసు నలిగిన హృదయం నీకిష్టమై. అందరూ పాడండి, నోరు తెరు. విరిగిన మనసు నీకిష్టమైన బలియాగముగా, విరిగిన మనసు నలిగిన హృదయం నీకిష్టమైన బలియాగములా, నీ చేతితోనే విరచిన రొట్టెనై, నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. మహిమ స్వరూపుడా మృత్యువు జయుడా, మరణపు ముల్లును విరచిన వాడా, ఏ స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు. నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు. నీ గాయముల ద్వారా స్వస్థత నుండి ఆనందించెదా నీలో నేను. నీ గాయముల ద్వారా స్వస్థత నుండి ఆనందించెదా నీలో నేను. మహిమ స్వరూపుడా మృత్యువు చేయుడా, మరణపు ముల్లును విరచిన వాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. విరిగిన మనసు నలిగిన హృదయం నీకిష్టమైన బలియాగములా, విరిగిన మనసు నలిగిన హృదయం నీకిష్టమైన
చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. అంటే నీ హృదయము విరిగి నలిగిన హృదయము గల దానిపై ఉండాలి. విరిగి నలిగిన హృదయము గలవాడే ఉండాలి. యేసయ్య విరిచిన రొట్టెలాగా అనేక మందికి మనం ఆహారం అయిపోవాలి. హల్లెలూయా. అనేక మందికి మనం ఏమవ్వాలి? ఆహారముగా మారిపోవాలి. నీకున్న కాడికి, నీకు తోచిన కాడికి, ఏమండి, నీకున్న కాడికి, నీకు తోచిన కాడికి, రేపొద్దున సంగతిలో ఉందిలే యేసయ్య చూసుకుంటారని నువ్వు ఉన్న కాడికి యేసయ్య విరిచిన రొట్టె ఆహారముగా అనేక మందికి మార్చబడినట్లుగా మనమే అనేక మందికి ఆహారంగా మారిపోవాలి. హల్లెలూయా. అందుకని అక్కడ దావీదు అన్నాడు, దాన బలులు నీకు ఇష్టమైనవి కావు, నైవేద్యాలు నీకు ఇష్టమైనవి కావు. మరి ఏంటి ఇష్టం? ఏంటి ఇష్టం అంటే విరిగి నలిగిన హృదయమే నాకిష్టం, నాకిష్టమైన బలియాగం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అహంకారులను ఎదిరించి ఏమిస్తాడైన? దీనులకు కృప. కృప. అహంకారులను ఎదిరించి దీనులకి కృపనిచ్చే దేవుడు. అందుకనే ఆయనకి ఇష్టమైనది ఏంటి అంటే విరిగి నలిగిన హృదయం. ఆ విరిగి నలిగిన హృదయం నీకుంటే ఆయన నీకు తోడే ఉండి నడిపించే దేవుడు. ఆమేన్. రెండో మాట చూడండి, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వాక్యం చూడండి. తరువాత అతని తొలగించి దావీదును దావీదును వారికి రాజుగా ఏర్పరచును. మరియు ఆయన నేను యెషయి కుమారుడైన దావీదును నేను కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యము ఇచ్చెను. ఎవరి గురించి సాక్ష్యం? ఎవరి గురించి అండి? ఎవరు చెప్తున్నారు సాక్ష్యం? ఎవరు చెప్తున్నారు సాక్ష్యం? దేవుడు చెప్తున్నాడు సాక్ష్యం. యేసయ్య దావీదుని గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని సాక్ష్యం చెప్తున్నారు అంటే, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, లేక ఆమె నా ఇష్టానుసారులైన నా కుమార్తె. ఏమని చెప్పాలి మీ గురించి సాక్ష్యం? నా ఇష్టారమైన కుమార్తె, నా కుమార్తె, నా ఉద్దేశాలన్నీ కూడా దేవునికి స్తోత్రం కలుగునగాక. మరి ఆయన ఉద్దేశాలు నెరవేరుస్తున్నారా మీరు? ఏమండి మాట్లాడరు ఏంటండి? నెరవేరుస్తున్నారా? ఆయన ఉద్దేశాలన్నీ నెరవేరుస్తున్నారా? నా ఇష్టానుసారమైన కుమారుడు అని దేవుడు ఎవరి గురించి సాక్ష్యం చెప్పాలి? ఏమండి ఎవరి గురించి? మన గురించి సాక్ష్యం చెప్పాలి. నీ గురించి ఒక ప్రత్యేకమైన సాక్ష్యం ఉండాలి. నా గురించి ఒక ప్రత్యేకమైన సాక్ష్యం ఉండాలి. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. నీ గురించి మనందరి గురించి ఒక ప్రత్యేకమైన సాక్ష్యం ఉండాలి దేవుని దగ్గర. ఆ కుమార్తె నా ఇష్టానుసారమైన కుమార్తె, నా ఆలోచనలు, నా ఉద్దేశాలన్నీ కూడా కుమార్తె నెరవేరుస్తుంది. అవునండి, యేసు ప్రభు భక్తి అంటే ఆయన ఇష్టాన్ని నెరవేర్చే భక్తిది. ఏమండి, ఆయన ఇష్టానుసారంగా మన శరీరచ్చుల కిందాను, మన శరీరసారంగాను, మన ఇష్టాసారంగాను తిరిగే భక్తి కాదు ఇది. అందుకునైనా నీ దాన బలులు కోరలేదు దావీదా.
బలర్పణలో కోరలేదు దావీదా నీ విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమైంది. ఇప్పుడు నువ్వెంత కన్నీరు విడిచావో, నువ్వెంత ప్రార్థన చేస్తున్నావో, దేవుని సన్నిధిలో ఎంత పరిచర్య చేస్తున్నావో, దేవుని సన్నిధిలో నువ్వెంత ఖర్చు పెడుతున్నావో ఇవన్నీ నేను చూచుచూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తున్నాడు ఆయన? చూచుచూ ఉన్నాను. చూడలేదంటారు ఆయన? మాట్లాడరేంటండి? ఏమండి, ఒక పేద ఎదవరాలంట. వినండి, ఒక పేద ఎదవరాలు యేసుప్రభు అప్పుడు దాకా ఆ చర్చిలో వాక్యం చెప్పి, వాక్యం చెప్పి వాళ్ళంత దూరాన్ని చూస్తున్నాడంట. ఇంకా లైన్లో ఉన్నారు జనం, లైన్లో ఉన్నారు. దేనికి లైన్లో ఉన్నారు? దేనికండి? కానుకలు వేయడానికి లైన్లో ఉన్నారు. ఏమండి, నాలాంటి బడాబాబులు, పెద్ద పెద్ద బడాబాబులు నిలువులింగీలు వేసుకొని వచ్చి, ప్రియా దేవుని బిడ్డలారా, జోబులో చేయిపెట్టి ఇలాగ చేపెట్టి నెతుకుతున్నారు జోబుల్లో. ఏంటి నెతికేది? చిల్లర నెతికి కొంతమంది చూడండి చాలా గమ్మత్తుగా ఉంటారు. చేత్తో ఇలా జోబులో చేపెట్టి 100 కాగితం ఏదో, 50 కాగితం ఏదో, 5 రూపాయల కాగితం ఏదో చెప్పేస్తారు వాళ్ళు. అదే తీస్తారు కరెక్ట్గా. ఏది తీయాలనుకుంటే జోబులోంచి అదే తీస్తారు, గమ్మస్తు. ఈ విధంగా లైన్లో నుంచున్న ఆ జనాలను యేసు ప్రభు చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే చాలామంది చిల్లర మార్చి సందాలు వేస్తున్నారు. ఏమండి, చాలామంది చిల్లర మార్చి సందాలు వేస్తూ ఉన్నారు. వేసి ఒక పేద విధవరాలు వచ్చిందంట. ఆ పేద విధవరాలు ఒక మనవరాల్ని, అటువంటి పిల్లలను కూడా ఒక మనవరాల్ని తీసుకొచ్చి ఆమె సొజ్జలో చేయి పెట్టిందంటండి. ఎక్కడ పెట్టిందండి? సొజ్జ అంటే తెలుసా మీకు? ఒక ఆమె తెలిసినట్టుంది. తెలుసండి. అందులో చేయి పెట్టి మొత్తం గుప్పుడుతో తీసి దేవునికి కానుక వేసేసి, అంటే తెల్లారకు కూడా ఆమె దాచుకోలేదంట. ప్రభు చూచాడు. అంటున్నారు, ఇదిగో వీళ్ళందరికన్నా ఈమె తన కష్టార్జితం అంతా కూడా దేవునికి కానుకగా వేసేసిందని యేసు ప్రభు చెప్పాడు. ఏది వ్యర్థంగా పోదు. నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావో దేవుని సన్నిధిలో, ఎంత పరిచర్య చేస్తున్నావో దేవుని సన్నిధిలో నువ్వు ఎలాగ ఉంటున్నావో ఆయన చూచుచూ ఉన్నాడు. అందుకనే సౌలుని, ఇశ్రాయేలు ప్రజలకి రాజైన సౌలుని ఆయన కిందకి దింపి, ఎక్కడి నుంచి దింపి? సింహాసనం నుంచి కిందకి దింపి అల్పుడైన విరిగి నలిగిన దావీదుని ఆ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. కొట్టేసి చప్పట్లు గట్టిగా దేవునికి స్తోత్రం కలుగునగాక. నిన్ను నీ కుమార్తెలు కూడా నా దేవుడు అలా కూర్చోబెడతాడు. నువ్వు దేవుని సన్నిధిలో యథార్థంగా ఉంటే, దేవుని సన్నిధిలో యథార్థంగా పరిచర్య చేసి దేవుని సన్నిధికి యథార్థంగా వస్తే ఆయన కనుచూపులో నువ్వు ఉంటావు. అప్పుడు ఆయన నీకు మాట్లాడరేంటండి? అప్పుడు ఆయన నీకేం చేస్తాడు? తోడే ఉంటాడు. ప్రియా దేవుని బిడ్డలారా, యేసుబాబు నాకు తోడుగా లేడో, నాకు అదొచ్చేస్తుంది ఇదొచ్చేస్తుంది, ఎక్కడేసింది అక్కడే ఉంది, ఎప్పటి నుంచో నేను చర్చికి వెళ్తున్నాను అని చాలామంది అంటూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, అసలు నీకు విరిగి నలిగిన హృదయం ఉంటే, ఆ మనసు నీకుంటే దేవుని వాక్యం చెప్తుంది, నేను నీకు తోడే ఉంటాను. ఆయనకి ఇష్టమైన కార్యములు నువ్వు చేస్తే దేవుడు నీకు తోడే ఉంటాడు. ఆయనకి ఇష్టమైన కార్యములు చేయాలి. మొట్టమొదట ఏం చేయాలండి? ఆయనకి ఇష్టమైన కార్యములు చేయాలి. ఆయనకి ఇష్టమైన కార్యములు ఏంటంటయ్యా అని నన్ను అడుగుతారా? లేఖనాలు చదువుకోండి. నేను చెప్పక్కల్లా, లేఖనాలు చదువుకుంటే, ఇప్పుడు ఈ లేఖనాలు మనం వింటుంటే మనకే అర్థమైపోతుంది. ఆయనకి ఇష్టమైన కార్యములు మనం చేస్తే
దేవుడు మనకి తోడే ఉండి నడిపించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ ప్రార్థన ఇష్టం? విరిగి నలిగిన హృదయము గల వారి ప్రార్థన ఆయనకి ఇష్టం. ఇష్టమైన బలియాగం, ఇష్టమైన బలియాగం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ తరువాత అతనిని తొలగించి అన్నాడు. ఎవరిని తొలగించేశాడు? ఏమండి? తర్వాత అతనిని తొలగించి ఎవరిని కూర్చోబెట్టాడో? దావీదుని కూర్చోబెట్టాడు. ఈరోజు మన ప్రార్థన, మన కన్నీటి ప్రతి బాష్పబిందు ఆశీర్వాదాలు మన పిల్లల మీద ఉంటుంది. ఎవరి మీద ఉంటుంది? మన పిల్లల మీద ఉంటుంది. మన ప్రార్థన ప్రతిఫలం ఎవరి మీద ఉంటుంది? మన బిడ్డల మీద ఉంటుంది. మన బిడ్డలను దేవుడు ఎక్కడ కూర్చోబెడతాడు? సింహాసనం మీద కూర్చోబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దావీదుకి ఇచ్చిన సింహాసనము తొలగిపోలేదు. ఆ కింద భాగం మనం చదువుకుంటే దావీదుకి ఇచ్చిన దావీదుకి ఇచ్చిన ఆ సింహాసనం తొలగిపోలేదు. ఆ సింహాసనం ఎక్కడ దాకా వచ్చిందంటే యేసుక్రీస్తు దాకా వచ్చేసింది. ఎక్కడ దాకా వచ్చింది? క్రొత్త నిబంధన యేసుక్రీస్తు దాకా ఆ వంశావళి వస్తూనే ఉంది. దావీదా, నీ సింహాసనము తొలగిపోదు. ఈరోజు దేవుడు సంఘముతో చెప్పుతున్న ఈ మాటలు చెవుగలవారు వినుగాక. ఆమేన్. హల్లెలూయా. అతడు నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చువాడు. ఎవరంటాడు? దావీదు. ఎవరు ఉద్దేశాలు నెరవేర్చాలి మనం? అమ్మా, ఎవరు ఉద్దేశాలు? దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలి. ఏమండి? అంతేగాని లోకానుసారంగా లోక ఉద్దేశాలు మనం నెరవేర్చడానికి మనం తగం. ఎందుకని దూరంగా ఉండాలి? ఇంతవరకు ప్రభువులోకి మనం రాకముందు, మనం అంటే మళ్ళీ మీరు అనుకుంటారు, నేను ఎప్పుడు సినిమా చూడలేదే అంటారు కొంతమంది. ఏమండి? అంటారా లేదా? నేనెప్పుడు రోడ్ల మీద తిరగలేదే అంటారు కొంతమంది. నేను ప్రభువులోకి రాకముందు నా కాళ్ళకి అద్దుపద్దులు లేవు, బెల్లం లేదు, బ్రేకులు లేవు. ఏం లేదండి? బెల్లం లేదు, బ్రేకులు లేవు. ఇంకా నా ఇష్టం. ఎటు వెళ్ళాలంటే నా పాదాలు, ఎటు మనసు ఉంటే అటే. ఇంకా బెల్లం లేదు, బ్రేకులు లేదు, నా ఇష్టం వచ్చినట్టు తిరిగేసేవాడిని. అయితే ప్రభువు నన్ను ఎప్పుడైతే పిలిచాడో, ప్రభువు నన్ను ఎప్పుడైతే పట్టుకున్నాడో, అప్పుడు నాకు బెల్లం ఉంది, బ్రేకులు ఉన్నాయి. ఎక్కడ బెల్ల కొట్టాలో అక్కడ కొడతాను, ఎక్కడ బ్రేక్ వేయాలో అక్కడ వేస్తాను. చూసారా ప్రియా దేవుని బిడ్డలారా? అలాగా విశ్వాసంలో నేను కోల్పోకుండా విశ్వాసంలో పరిచర్య చేసిన తర్వాత దైవజనులు నన్ను సంఘ పెద్దగా చేశారు. సంఘ పెద్దగా పరిచర్య చేసిన తర్వాత దైవజనులు సేవకు రమ్మన్నారు. చూసారా ఎన్ని స్టెప్పులు? విశ్వాసి, సంఘ పెద్ద, సేవకుడు. 3 స్టెప్పులు. ఎందుకు ఇంత భాగ్యాన్ని ప్రభు ఇచ్చాడు? ఇదిగో ఈ కృపాసాక్షి నా ఇష్టానుసారుడు, నా ఉద్దేశాలన్నీ నెరవేరుస్తాడు. కొట్టేశాక చప్పట్లు గట్టిగా దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈరోజు నీవు నీ కుటుంబం ఆయన ఉద్దేశాలు ఏం చేయాలి? నెరవేర్చాలి. నేను నా కుటుంబం ఏం చేస్తున్నాం? మాట్లాడండి. ఆయన ఉద్దేశాలు ఆదివారం ఒక్కసారి వచ్చి ఏంటండి అదే మాట్లాడరేంటి? ఆదివారం ఒకసారి వచ్చి ఊగిపోవటం కాదు. అబ్బా కాదు, అది కాదు. అది ఒకటే ఉద్దేశం అనుకుంటున్నారా మీరు? అదొకటే ఉద్దేశం కాదు. ఆదివారం భక్తులు, ఏ భక్తులండి? ఆదివారం ఒక్కరోజు భక్తులు అవి ఉండకూడదు. మనం నిత్యము కూడా ఆయన శిలువ మన బుధస్కంధాల మీద ఉండాలి. ఎక్కడ ఉండాలి?
మన బుధస్కంధాల మీద ఆయన సిలువ ఉండి ఆయనకి ఇష్టానుసారంగా మనం తిరిగితే ఆయన మనకేం చేస్తాడంటున్నాడు? తోడే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆదివారం భక్తులకి ఒక సంఘం ఉంది. ఆ సంఘానికి ఎప్పుడు వెళ్ళినా ఎవరు మాట్లాడేంటంటే, ఆదివారం భక్తులకు ఒక సంఘం ఉంది. వెళ్ళినా పర్వాలేదు, ఎలా పోలినా పర్వాలేదు, ఎప్పుడు వెళ్ళినా పర్వాలేదు, ఎప్పుడు వెళ్ళినా పర్వాలేదు, ఎలాగ కూర్చొని స్తోత్రం స్తోత్రం అనుకొని వచ్చేసినా పర్వాలేదు, పర్వాలేదు. అడిగేవాళ్ళు ఎవరు ఉండరు. ఏమ్మా ఆదివారం ప్రార్థనకు రాలేదే అని అడిగేవాళ్ళు ఎవరు ఉండరు. కట్టు ఉండదు, ఏముండదండి, తాడు ఉండదు, ఈ బొంగరం ఉండదు, ఏముండదు. ఇంక అడిగేవాళ్ళు ఉండరు నిన్ను. అయితే దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు. మనం ఆదివారం భక్తులం కాదు, నిత్యము ప్రభుని స్తుతించే భక్తులమై ఉండాలి. ఆయన ఉద్దేశాలను మనం ఏం చేయాలి? నెరవేర్చేవారుగా ఉండాలి. ఎప్పుడైతే ఆయన ఉద్దేశాలు మనం నెరవేరిస్తే మన బిడ్డలను ఆయన ఎక్కడ కూర్చోబెడతాడు? సింహాసనం మీద కూర్చోబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మూడోది సమూయేలు మొదటి గ్రంథం చూడండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 1వ వాక్యం చూడండి. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద. అందరూ ఒకసారి ఆ వాక్యాన్ని తీయండి. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 1వ వాక్యం. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి, అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి, అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత రాజు తన నగరియందు కాపురముండి నాతాను ప్రవక్తను పిలువనంపి, నేను దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా అమ్మ, పిలువనంపి. ఇక్కడ యెహోవా రాజైన దావీదు ఇక్కడికి వచ్చేటప్పటికి రాజు ఏమయ్యారు? రాజు అయిపోయాడు. అక్కడ విరిగిన నలిగిన హృదయం నీకు ఇష్టమయ్యా అని ప్రార్థన చేసేటప్పుడు దావీదు ఎవరో గొర్రెలు కాసుకుంటున్నాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి రాజు ఏమయ్యాడు? దావీదు ఏమయ్యాడు? రాజు సింహాసనం మీద కూర్చున్నాడు. అంటే దేవుడు రాజుకి ఏం కలగజేశాడు? నెమ్మదిని కలగజేశాడు అంటండి. ఏం కలగజేశాడు? అందరూ మాట్లాడండి. ఏం కలగజేశాడు? నెమ్మదిని కలగజేశాడు. ఎందుకు దావీదుకి దేవుడు నలుదిశలా నెమ్మదిని కలగజేశాడంటే, దావీదు ప్రియా దేవుని బిడ్డలారా ఇష్టానుసారుడైన కుమారుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరండి దావీదు? ఇష్టానుసారుడైన కుమారుడు. యేసే ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చేవాడు. నెరవేర్చిన దావీదుని ఎక్కడ కూర్చోబెట్టాడంటే దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టి నెమ్మదిని కలగజేశాడంట. దేవునికి స్తోత్రం కలుగునగా. శత్రువుల మీద జయాన్ని కలగజేశాడు. ఈరోజు ప్రియా దేవుని బిడ్డలారా, మీకు ఒక శత్రువు ఉన్నాడు. ఎవరా శత్రువు? అవునే, మీకు శత్రువు ఉన్నాడు. ఎవరా శత్రువు? అపవాది అనే శత్రువు. అపవాది అనేక రకాలుగా వస్తాడు. ఒక రకం కాదు, 2 రకాలు కాదు, 3 రకాలు కాదు. ఏమండి? అనేక రకాలుగా శత్రువు నీ మీదకి దండెత్తుకొస్తాడు. ఆ శత్రువుల్ని దేవుడు ఏం చేస్తాడంటే హతమారుస్తాడు. ఆ శత్రువుల్ని తొలగిస్తాడు. ఆ శత్రువుల్ని పారదోలతాడు. పారదోలి నీకు నీ కుటుంబానికి ఏం కలగజేస్తాడంటే నలిదిశలా నా దేవుడు నెమ్మదిని కలగజేస్తాడు. హల్లెలూయా. అబ్బా ఇప్పుడు నాకు ఎలా ఉంది? మాట్లాడండి. అబ్బా ఇప్పుడు నాకు ఎలా ఉంది? నెమ్మదిగా ఉంది. దేవునికి స్తోత్రం కాక. హల్లెలూయా. అట్టి నెమ్మది నా దేవుడు మీకు అనుగ్రహించును గాక. మీ శత్రువుల మీద దేవుడు మీకు జయాన్ని కలగజేయును గాక. హల్లెలూయా. 4వదిగా కీర్తనల గ్రంథము 26వ అధ్యాయము 1వ వాక్యం కూడా ఒకసారి చూడండి.
యెహోవా యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను. ఈ మాట మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమయు సందేహపడకుండా యేసయ్యా నీవు నా యందు ఏమయు సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. యేసయ్య యందు నేను ఏముంచి ఉన్నాను? నమ్మిక ఉంచి ఉన్నాను. నమ్మిక ఉంచున్నాను. అక్కడ ధైర్యంగా మాట్లాడుతున్నాడండి దావీదు. ఆ మాట మనం అనగలుగుతామా? ఏమన్నా అనగలుగుతామా? మాట్లాడరండి, అనగలుగుతామా? ఏమన్నాడు అక్కడ? మళ్ళీ ఒకసారి పరిశోధించండి, ఆ వాక్యాన్ని పరిశోధించండి. యేసయ్యా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను. అబ్బా నాకు తీర్పు ఏంటండి అది? ఆ మాట మనం అనగలుగుతామా? అనలేం, మనం అనలేమమ్మా. నేను యథార్థవంతుడనై ప్రవర్తిస్తున్నాను, నేను యథార్థవంతుడనై ప్రవర్తిస్తున్నాను, నాకు తీర్పు తీర్చాయి అయ్యా. ఏ తీర్పు తీరుస్తాడు మనకే? ఏమండే ఏ తీర్పు? ఏమండే రెండు ఉన్నాయి. అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను నేను. ఏమున్నాయి మన కొరకు? ఏమండే ఏమ్మా ఏమున్నాయి చెప్పండి? పరలోకం, నరకం, రెండు ఉన్నాయి. ఆ తీర్పు అయిన తర్వాత ఎటు వెళ్ళవలసిన వాళ్ళు అటే, ఎటు వెళ్ళవలసిన వాళ్ళు అటే. ఏంటంటే అయ్యా నన్ను తోసేస్తారేంటి మీరు? నన్ను తోసేస్తారంటే నేను ఎప్పుడో రక్షించబడ్డాను, నేను ఎప్పుడో బాప్తిసం తీసుకున్నాను, చర్చికి మానకుండా వెళ్తాను, నన్ను తోసేస్తున్నారట అని అడగడానికి కూడా అక్కడ మనం సరిపోం. దేవదూతలు అంట ఇంకా మన మాటలు ఏంటారంట, చేపట్టుకుంటారంట. చేపట్టుకొని ఏదో ఈనుపులను ఈడ్చినట్టుగా ఈడ్చేసి అలాగంటారంట. అలా అనగానే ఎక్కడ పడిపోతాం? అంతులేని అగాధం. ఎంత ధైర్యంగా ఇక్కడ అంటున్నాడు, యెహోవా నేను యథార్థవంతుడినయ్యి ప్రవర్తించుచున్నానయ్యా నీ సన్నిధిలో. యేసయ్యా నీ సన్నిధిలో నేను, మీరు మాట్లాడండి, నీ సన్నిధిలో నేను యథార్థవంతుడినై ప్రవర్తిస్తున్నాను అయ్యా, నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహపడవద్దు, ఏమి సందేహపడవద్దే. దేవుణ్ణి సందేహపడవద్దు అంటున్నాడు. ఏమండి నువ్వు సందేహపడకయ్యా, సందేహం ఏం పడకు, నాకు తీర్పు తీర్చేయి. తీర్పు తీర్చే ఒక ఆయన ఉన్నాడు మనకే. ప్రైజ్ ది లార్డ్. మనకి తీర్పు తీర్చే ఒక ఆయన ఉన్నాడు. ఆయన మేకలను వేరుపాటు చేస్తాడు, గొర్రెలను ఏర్పాటు చేస్తాడు. మేకలను గొర్రెలను ఏర్పాటు చేస్తాడు. ఏర్పాటు చేసి అప్పుడు తీర్పు తీస్తాడు. ఇగో నా ఉద్దేశాలు నెరవేర్చేవారులారా నా కుడివైపుకు రండి. ఏం చేస్తాడు? నా కుడివైపుకు రండి, కమాన్ నా కుడివైపుకి రండి అని కుడివైపుకి ఆయన ఉద్దేశాలు నెరవేర్చిన గొర్రెలన్నిటినీ, మరి ఆయన ఉద్దేశాలు నెరవేర్చకుండా సంఘానికి వచ్చి సావాసానికి వచ్చి బాప్తిసం తీసుకొని యేసుబాబు నమ్ముకొని బాప్తిసం తీసుకొని మన ఇష్టానుసారంగా ఆయన ఉద్దేశాలు నెరవేర్చకుండా తిరిగిన వాళ్ళని ఎడమవైపుకు రమ్మంటాడు. ఎక్కడికి రమ్మంటాడండి? ఎడమవైపుకు రమ్మంటాడు. ఎడమవైపు ఏముంది? నరకం ఉంది. కుడివైపునేముంది? పరలోకం ఉంది. అది ఒక్కటే మనం విశ్వాస జీవితంలో జ్ఞాపకం చేసుకోవాల్సింది. తీర్పు తీర్చే పెద్ద అయినా మాట్లాడేంటంటే మనకున్నాడు, తీర్పు తీర్చే పెద్ద ఉన్నాడు. మనకు ఆఖరి శ్వాస వరకు ఈ పరుగు పందాల్లో మనం ముందుకి కొనసాగాలి. ఆమేన్. ఈ పరుగు పందాలు ఎలాగుంటుందో తెలుసా? ఈ ఆత్మీయాత్ర ఎలాగుంటుందో తెలుసా? అన్ని కష్టాలే, అన్ని కష్టాలే, నలగొట్టాలి. ఎక్కడ పెట్టి? ఎందులో పెట్టే? సందిగల్లేసి
నలగొట్టాలి. నలగొడితే అప్పుడు అయ్యి బాబు ఇంక చాలయ్యా ఏమనాలి మనం? ఇంక చాలయ్యా, ఇంకెంత నలుపుతావయ్యా యేసయ్యా, నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, ఈ శ్రమలు తట్టుకోలేకపోతున్నానయ్యా, ఈ ఇబ్బందులు తట్టుకోలేకపోతున్నానయ్యా అని నువ్వు ఇరిగి నలిగిన మనసు దానివై ప్రార్థన చేస్తే శ్రమల్లో ఉంచి నా దేవుడు ఉన్నతమైన స్థానంలో నిలబెట్టే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఉన్నతమైన స్థానం, దేవునికే మహిమ కలుగునగాక. హల్లెలూయా. అందుకునే ప్రియా దేవుని బిడ్డలారా, దావీదు ఎవరంట? తన ఇష్టానుసారుడు, తన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 9వ వాక్యం. నీవు పోవు చోటలెల్లను నీకు తోడుగా నుండి, అక్కడ నీవు పోవు చోట్లకల్లా నీకు తోడుగా ఉండి, నేను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిల్వకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు, లోకములో గనులైన వారికి కలిగిన పేరు నీకు కలగజేసి ఉన్నాను, నీకు కూడా కలగజేసి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడంట నీకు తోడుగా ఉంటారంట. నువ్వు పోయిన చోటుకల్లా, నువ్వు వెళ్ళే చోటుకల్లా ఆయన తోడుగా వస్తారంట. అక్కడ 2వ మాట ఏమంటున్నారంటే, గనులకు కలిగిన పేరు నీకు కూడా కలగజేస్తాను. ఆమెన్ చెప్పండి. ఇప్పుడు ఎలాగైనా నాకు పేరు లేదు, ఏమీ లేదు నాయనా అనుకుంటున్నావా? నీకు పేరు లేకపోయినాను, నీకు ఏది లేకపోయినాను, నీకు ఇచ్చిన కుమారులను కుమార్తెలను మనవల్ని నా దేవుడు ఉన్నతమైన స్థానంలో నిలబెట్టును గాక. కొట్టండి ఇప్పుడు తప్పట్లు కట్టుగా దేవుని స్తోత్రం కలుగు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ గనులకు కలిగిన ఆ పేరు నీ కుటుంబానికి దేవుడు కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక, సమయం లేదు, ఒక మాట చెప్పి మీ కొరకు నేను ప్రార్థనలు చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వాక్యం చూడండి. కాబట్టి అందరూ ఆ వాక్యాన్ని చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవ ఫలమును అర్పించుదుము, ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఈ వాక్య భాగములో మనం గమనించినట్లయితే ఆయనకిష్టమైన కార్యములు ఏంటో ఇక్కడ చెప్తున్నాడు. ఏమండి? ధర్మ కార్యములు మర్చిపోకండి అంటున్నాడు. ఏమంటున్నాడండి? ధర్మ కార్యములు మర్చిపోకండి అంటున్నాడు. ఆయనకి ఇష్టమైనవి అంటే ఆయన యేసు ప్రభు ఏమన్నాడంటే, నీకు రెండు అంగీలుంటే ఒక అంగీ పేదోళ్ళకి లేనోళ్ళకి అని చెప్పాడు యేసు ప్రభు.
ధర్మ కార్యములు చేయడము ఆయనకి ఇష్టమైనది. రెండో మాట అంటున్నాడు, మీ పైనున్న నాయకులు, మీ పైనున్న నాయకులు, అధికారులు, నాయకులు, సేవకులు, మీ పైనున్న సేవకులు లెక్క ఎవరి గురించి అప్పచెప్పాలి? ఏమన్నా? ఆత్మల గురించి. ఆత్మలు ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయండి? మీరే. ఆ ఆత్మలు ఎవరండి? మీరే. మీ గురించి లెక్క ఎవరికి అప్పచెప్పాలి? ఎవరు అప్పచెప్పాలి? నేను అప్పచెప్పాలంట. ఎందుకని నేను అప్పచెప్తావేంటి? నీ ఇష్టాసారంగా నువ్వు తిరగటం ఏంటి? మాట్లాడరేంటండి? అవునా? ఇక్కడ రాసి ఉందా లేదా? మీ ఇష్టాసారంగా మీరు తిరగటం ఏంటి? ఏసైకి నీళ్ళ లెక్క అప్పచెప్తావేంటి? అంటే వాక్యం ద్వారా మీకు ఎన్నిసార్లు చెప్తున్నాను, ఆదివారం ఆరాధన మానకూడదయ్యా అని. వాక్యము ద్వారా ఎన్ని హెచ్చరికలు మీకు ఇస్తున్నాను. మామూలుగా చెప్తే మీరు వింటారా? కూర్చోబెట్టి, అమ్మా ఓసారి రా, నీతో మాట్లాడే పని ఉంది అని కూర్చోబెట్టి చెప్తే వింటారా? వినరు కదండి. మీకు ఈ మంచి చెప్పినా, హెచ్చరికించినా, ఏది చేసినా దేని ద్వారా చెప్తూ ఉన్నారు? దైవ సేవకుడు వాక్యముతో. వాక్యముతో మిమ్మల్ని ఉతక స్థానము చేయిస్తూ ఉన్నారు. ఏ స్థానం అది? ఉతక స్థానం. మీ ఆత్మల్ని కాపాడేది ఎవరు? మీ గురించి చేతులు ఎత్తేది ఎవరు? మీ గురించి ప్రార్థన చేసేది ఎవరు? ఒక సహోదరుడు ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, బాప్తిసం ఎందుకు ఇచ్చానా అని బాధపడుతున్నాను. ఏమండి? బాప్తిసము ఎందుకు ఇచ్చానా అని బాధపడుతూ ఉన్నాను. కన్నీరు విడుస్తున్నాను ఒక్కొక్కసారి. ఎంత చెప్పినా దేవుని సన్నిధికి రాక, ఏమంటే ఒక్కొక్కరిని చెప్పి మొన్న ఒక సహోదరుని యథార్థంగా చెప్తున్నాను. రోడ్డు మీద తగిలాడు. బాప్తిసం ఇచ్చాను, రోడ్డు మీద తగిలాడు. ఇంచుమించులో సంవత్సరం అయిపోతుంది, సంఘానికి మానేశాడు. ఒక కుటుంబం సంఘానికి మానేశారు. ఏదో చిన్న ఎవరో విశ్వాసి, మనలో సంఘంలో ఉన్న విశ్వాసి ఏదో చిన్న మాట అందంట. ఆ మాట కొరకు వాళ్ళు సంఘానికి రావడం మానేశారు. నలుగురు, ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఒక్క మాటకి ఎంతమంది వెళ్ళిపోయారు? నలుగురు. ఆ నలుగురులో ముగ్గురికి బాప్తిసాలు ఇచ్చాను నేను. ఒక్క మాటకి వెళ్ళిపోయారు. ఇక్కడ మనలో ఉన్న విశ్వాసులు ఏదో ఒక మాట అన్నారంట, తొంటర మాట. ఆ మాటకి వెళ్ళిపోయారు. సంవత్సరం అయ్యింది. సంవత్సరం అవుతుందా, దాడుతుందా? కనబడుతూ ఉన్నారు. అడుగుతూ ఉన్నాను. ఇంటికి వెళ్ళి బ్రతిమాలేను. ఇల్లు మారిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు. ఫోన్ చేస్తుంటే ఫోన్ బ్యాగ్ లిమిట్లో పెట్టేశారు. ఓసారి సహోదరుడు అప్పుడప్పుడు రోడ్డు మీద కనబడతా ఉంటాడు. నాన్న ఏంటయ్యా? అయ్యా నేను నీ బాప్తిసం ఇచ్చానయ్యా. అయ్యా కుటుంబం అయ్యా, ఏంటయ్యా అంటే, రేపు ఆదివారం వచ్చేస్తాం అయ్యగారు, రేపు ఆదివారం. ఒకసారి మొన్న అక్కడ మళ్ళీ పైనాల్లో తగిలితే చేతులు పట్టుకొని, అయ్యా ఈ చేతులు కాదు కాళ్ళు అనుకో అన్నాను. నా కొడుకు సమానుడు, నా కొడుకులా ఉంటాడు. ఏమన్నాను నేను? ఏం పట్టుకున్నాను? చేతులు పట్టుకున్నాను. చేతులు పట్టుకొని ఆ నడు రోడ్డు మీద, అయ్యా ఈ కాళ్ళు అనుకో అయ్యా, నన్ను క్షమించు. ఎవరైనా ఏదైనా అంటే చర్చిలో నన్ను క్షమించు అంటే, భలే చెప్పారు మాస్టర్ గారు, భలే చెప్పారు, రేపు ఆదివారం వచ్చేస్తామండి. ఎంతవరకు అదా లేదు, పదా లేదు. ఇంకా నేనెలాగ దేవుని దగ్గర తీర్పులో నేను చెప్పాలి? ఆత్మల గురించి చెప్పండి. అంత భ్రష్టస్థనమా ఇది? చేతులు కాదయ్యా, కాళ్ళు దాకా కూడా వెళ్ళాను. ఆ విశ్వాసుని మళ్ళీ సంపాదించుకోవాలని. ఏమంటే ఒక విశ్వాసుని సంపాదించుకోవడం కష్టం, ఒక విశ్వాసుని పోగొట్టడం ఈజీ. పరిచర్య చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. కాళ్ళు అట్టుకోండి అమ్మా. విశ్వాసుని సంపాదించాలంటే ఏం చేయాలి? కాళ్ళు అట్టుకోండి. అది మీకు కిరీటం. అన్నావు అనుకో, ఆయనకి ఇష్టమైన కార్యాలు కాదు. నువ్వైనా నేనైనా ఎవరమైనా
సంఘములు విరిగి నలిగిన హృదయం గల వారువై ఉండి వాళ్ళ కాళ్ళు అట్టుకుంటే మనకి చిన్న భూము దేవుడు మనకి ఏం చేస్తాడు? కిరీటం ఇస్తాడు, కిరీటం ఇస్తాడు. నేను అందుకునే నడి రోడ్డు మీద అవసరమైతే కాళ్ళు అట్టుకుంది. నువ్వు చిన్నోడు కదా, కుర్రోడు కదా, మళ్ళీ కాళ్ళు అట్టుకుంటే బాగోదు కదా నీ చేతులు పట్టుకొని నీ కాళ్ళు అనుకోయ్యా అన్నాను. చూసారా ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది? అక్కడ 17 నుంచి చదువు, కాబట్టి 17 నుంచి చదువు. 17 మీ పైన నాయకులుగా ఉన్నవారు, మీ పైన నాయకులుగా ఉండేవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె, లెక్క అప్పజెప్పిన వారు వలె మీ ఆత్మలను కాయుచున్నారు. మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము, మీకు నిష్ప్రయోజనమే. కనుక దుఃఖముతో కాక ఆనందంతో సేవ చేయునట్లు మీరందరూ కూడా ఎవరి మాట వినాలి? వారి మాట, సేవకుడు మాట వినాలి. ఇప్పుడు అర్థమైందా మీకు? ఆయనకి ఇష్టమైన కార్యములు ఏంటంటే సేవకుడు మాట వింట. అర్థం చేసుకోండి, వాక్యమే చెప్తుంది. నేను నా సొంత మాటలు చెప్పట్లా. ఇప్పుడు చాలా మందిని బ్రతిమలాడుతూ ఉన్నాను. రోజులు బాగోలేదు, దినములు చెడ్డవి, సమయమున పోనీక సజ్జనగం చేసుకోండి. సమయాన్ని పోనవద్దు, దొంగిలివద్దు. సమయం చాలా ప్రాముఖ్యమైనది. 10-30 నిమిషాలకి ఇక్కడ ఆరాధన ప్రారంభమవుతుంది. కొంతమంది 11ంటికి వస్తున్నారు, కొంతమంది 12ంటికి వస్తున్నారు. సమయమున ఆయనకి ఇష్టమైన కార్యము కాదది. ఎదవద లోకంలో ఉన్నప్పుడు మనం ట్రైన్కి వెళ్తే అరగంట ముందు వెళ్తాం ప్లాట్ఫారం మీదకి. ఏదైనా ఊరు వెళ్తే, బస్ స్టాండింగ్కి వెళ్తే గబ్బగబ్బా ఎక్కడ లేనిది అడాబిడి వచ్చా, పెట్టవా అది ఇట్టవా ఇది ఇట్టవా, నేను వెళ్ళాలి, ట్రైన్ వచ్చేస్తుంది. మరి రాకడనే ఆ ట్రైన్ వచ్చేటప్పుడు సిద్ధపడతావా? అలాగా నేను మాట్లాడరు ఏంటంటే, రాకడనే ట్రైన్ వస్తుంది. ఆ రాకడనే ట్రైన్ వచ్చేటప్పటికి సిద్ధపడతావా? అలాగా వదిలేస్తాడు దేవుడు, ఎత్తబడో. చాలా జాగ్రత్త. ఇది భక్తి అండి. మనం చేసేది వ్యర్థం కాకూడదు, మన పూజ వ్యర్థం కాకూడదు, మన అర్పణలు మాట్లాడరేంటండి వ్యర్థం కాకూడదు. అర్పణలో సేవకుడు నీ గురించి కన్నీరు విడవకూడదు. అయ్యో నా సహోదరి ఇలా చేస్తుందండి, ఈ టైంకి వస్తుందండి, నా సహోదరుడు ఈ టైంకి వస్తున్నాడండి, ఈ బిడ్డ ఏంటి ఇలా చేస్తుంది అని సేవకుడు కన్నీరు విడిచాడా? నీ గురించి దుఃఖపడ్డా? నువ్వెంత చేసినా అదేమవుతుందంట? ఫలితం ఉండదు. ఒక కుటుంబం గురించి ఏడ్చి వదిలిపెట్టేశాను. ఎప్పుడు నేను బలిపీఠం మీద అక్కడ కూర్చున్నవాడిని, అక్కడ కూర్చొని ఇప్పుడు ప్రార్థన చేసుకునేవాడిని. అప్పుడు ఈ ఫ్యాన్ ఉండేది కాదు, ఆ ఫ్యాన్ ఉండేది. అక్కడ కూర్చొని ప్రార్థన చేసుకునేవాడిని. అబ్బాయి ఎలా కాదని బలిపీఠం దగ్గరికి వచ్చి తలకాయ అక్కడ పెట్టి ఆ కన్నీరు బలిపీఠం మీద వేసేవాడిని. నా కన్నీళ్ళు ఆ బలిపీఠం మీద వేసేవాడిని. అంటే దేవుని పాదాల మీద పడతాయని చేసి ఊరుకున్నాను. మీ కొరకు, సంఘం కొరకు మేము ఏడుస్తూ ప్రార్థన చేసేవాడు కాదు. మీకు జయకరం కాదు. దైవ సేవకుడు మాట వింటే ఆయనకిష్టమైన అర్పణ, ఆయనకిష్టమైన బలియాగం, ఆయన మాట నెరవేర్చిన వారు అవుతాము. హల్లెలూయా. అక్కడ అంటున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా, ఆ మాట నేను చదివితే రాత్రికాల సమయంలో నాకు కూడా భయం వేసింది. ఎందుకు భయం వేసింది?
చెప్పండి, నాకు ఎందుకు భయం వేసింది చెప్పండి. ఆత్మలకి నేను, అవునమ్మా కరెక్ట్గా చెప్పావు. నీ గురించి నేనేం అప్పు చెప్పాలి, మీ గురించి నేనేం అప్పు చెప్పాలి, నాకు భయం వేసేసింది. అయ్యి బాబోయ్ నిజమే కదా, వస్తే అంత రాకపోతే అంత అని మనం వదిలేస్తే మాట్లాడరేంటండి. వస్తే అంత రాకపోతే అంత, వీళ్ళు కాబట్టి ఇంకొకళ్ళు వస్తారులే, అయ్యి ఎందుకు వీళ్ళతో పళ్ళపోతున్నానే అని వదిలేసాను అనుకో, లెక్క అప్పచెప్పాలి. చాలా జాగ్రత్తగా విశ్వాసులైన పిల్లలారా, అమ్మ తల్లులారా, తండ్రులారా, అందరికీ చెప్పే మాట ఏంటంటే దేవునికి ఇష్టమైన దాంట్లో ఇది ఒక భాగం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదు ఎవరంట? ఆయనకి ఇష్టానుసారుడు. దావీదు ఆయన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చేవాడు. అందుకునే దావీదుకి నలుదిశలు ఏం కలిగింది? నెమ్మదిని కలిగింది. గొర్రెలు కాసుకున్న దావీదుని దేవుడు అక్కడ కూర్చోబెట్టాడు, ఇశ్రాయేలులోకి రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఆ వంశావళి యేసుక్రీస్తు దాకా వచ్చింది. అందుకనే ప్రియా దేవుని బిడ్డలారా, మీరు ఈ వాక్యానికి లోబడి దేవునికి ఇష్టమైన కార్యములు చేసి ఎప్పుడైతే మీరు ముందుకు కొనసాగుతారో అన్ని విషయాల్లో నా దేవుడు మీకు తోడే ఉండి నడిపించునగాక. మీ చేతి పనులను దేవుడు దీవించునగాక. మీ వ్యాపారాలని దేవుడు దీవించునుగాక. మీ పాడి పంటలను దేవుడు దీవించునుగాక. మీ ఉద్యోగాల్ని దేవుడు దీవించి ప్రమోషన్లు అనుగ్రహించునుగాక. అందరం లేచి నిలబడి వాక్యానుసారంగా దేవుడు మనకి ఇంతవరకు మనతో మాట్లాడిన ప్రతి మాట, దేవా అందరూ ఒక తీర్మానం చేసుకుందాం. ఈ సంవత్సరపు ఆఖరి ఆదివారం, ఈ సంవత్సరపు ఆఖరి ఆదివారములో మరి ఇంకా ఒక 4 రోజుల్లో కొత్త సంవత్సరంలోనికి దేవుడు మనల్ని తీసుకువెళ్తారు. కాబట్టి దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకుందాం. అయ్యా దేవుని దగ్గర ఒక తీర్మానం, ఆయనకి ఇష్టమైన పనులు చేస్తే దేవుడు తోడుగా ఉంటానన్నాడు. ఆయనకి ఇష్టమైన పనులేంటి? ఆయనకి ఇష్టమైనవేంటి అంటే విరిగి నలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైన బలియాగం. అమ్మా, విరిగి నలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైన బలియాగం. దావీదు దేవునికి ఇష్టానుసారుడు. ఈయన నా ఉద్దేశాలన్నీ కూడా నెరవేరుస్తాడని దేవుడే సాక్ష్యం చెప్పాడు. సహోదరి సహోదరుడా, నీ కొరకు దేవుడు సాక్ష్యం చెప్పాలి. ఈ నా కుమారుడు నా ఇష్టానుసారుడు, నా ఉద్దేశాలన్నీ కూడా నెరవేరుస్తూ ఉన్నారు. అమ్మా, అయ్యా, ఆయన ఉద్దేశాలన్నీ నెరవేర్చిన వారు అయితే నీవు ఆయనకి కుమారుడువు, కుమార్తెగా ఉంటావు. ఒకేలా ఉద్దేశాలు నెరవేర్చకపోతే తండ్రికి దూరంగా ఉంటావు. ఎంతకాలమని నువ్వు తండ్రికి దూరంగా ఉంటున్నావు? ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ప్రియా దేవుని బిడ్డ, సంఘం అంటే అవయవాలై ఉన్నాము. ఈ సంఘానికి శిరస్సు యేసు ప్రభువై ఉన్నారు. సంఘములో ఉన్న దైవజనుడు మాట విని మీ ఆత్మలను కాచేవాడు, నీ కొరకు నిత్యము ప్రార్థన చేసేవాడు, దైవజనుడు, దైవ సేవకురాలు
వారి కుటుంబం మన కొరకు ప్రార్థన చేసే కుటుంబం, ఆ కుటుంబం ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నట్లుగా నీవు ఆ విధంగా మసులుకుంటే నా దేవుడు ఉన్నతమైన మార్గాలలో మిమ్మల్ని నడిపించును గాక, ఉన్నతమైన మార్గాలలో మిమ్మల్ని నడిపించును గాక. అదిగో మీ కుమారులను కుమార్తెలను నా దేవుడు ఉన్నతమైన దావీదు వలె సింహాసనం మీద కూర్చోబెట్టును గాక. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ప్రభు ఈ సంవత్సరపు ఆఖరి ఆదివారంతో మనతో మాట్లాడిన దేవుడు, ఆయన ఉద్దేశాలని నువ్వు నెరవేర్చాలి. దైవజనుడు కన్నీరు విడవకూడదు, నీ కొరకు దుఃఖపడకూడదు. సంఘములో సాక్షులుగా మీరు నిలబడాలి. దైవజనుడితో పాటు మీరు కూడా పరిచర్యలో పాల్పొగులు పొందుకోవాలి. బిడలరా, ఏదో ఆదివారం వస్తున్నాను వెళుతున్నాననే కాదు, ఆదివారం భక్తులం కాదు. మనం నిత్యము దేవునికి ధూపం వేసే భక్తులలాగా ఉండాలి. నిత్యము దేవునిని పూజించే భక్తులమై ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడాని కొందనాలు, శివాధిపతినికి స్తోత్రములు, ఆశ్చర్యకరుడ ఆలోచనకర్తానికి స్తోత్రాలు, పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రములు. తండ్రి, ఆకాశము నీ సింహాసము, భూలోకము నీ పాదపీఠమైనది దేవానికి స్తోత్రములు. తండ్రి, ఎంతైనా ఘనమైన వాడివి, గొప్పవాడివి పవ్వా, పరక్రమ కలిగిన దేవుడివి నయనానికి స్తోత్రములు. తండ్రి, అయానికి లెక్కలేని కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం పవ్వానికి స్తోత్రములు. నైనా మీ సేవకులు నిలబెట్టి నైనా తేటగా నువ్వు మాట్లాడున్నావు పవ్వానికి స్తోత్రాలు. నైనా అయా ఎవరికి ఏది అవసరమో అది నువ్వు మాట్లాడున్నావు తండ్రి, నీకు స్తోత్రములు. నైనా అయా వాక్యాసారంగా జీవించే ఆత్మను కలిగచేసే దేవుడివి నైనా, నీకు స్తోత్రములు. తండ్రి, అయా అంగలార్చి ఆత్మను కలిగచేసే దేవుడివి నైనా, నీకు స్తోత్రములు. నైనా అయా అనేకమైన రోజులు మమ్మల్ని దాటి వెళ్ళిపోయి పవ్వా, అనేకమైన నెల్లు మమ్మల్ని దాటి వెళ్ళిపోయి పవ్వా. అయా నీకు స్తోత్రాలు తండ్రి, నీ కొందనాలు. అయా మరి ఈ సంవత్సరం అంతటా కూడా పవ్వా నీ కృపలో దాసున్నావు తండ్రి, నీ కొందనాలు. అనేకమని పోయినా ఇలువైనవి వదిలిపెట్టుకున్నా పవ్వా నువ్వు మమ్మల్ని విడిచిపెట్టలేదు తండ్రి, నీకు స్తోత్రములు నైనా, నీ కొందనాలు. అయా నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు నైనా. అనేకమైన ఆదివారాలు దొంగిలించిన నా తండ్రి మమ్మల్ని విడిచిపెట్టలేదు. అనేకమైన సమయాలు మేము దూరపరుచుకున్న మమ్మల్ని విడిచిపెట్టలేదు పవ్వా, నీకు వందనాలు. తండ్రిగా ఆదుకున్నావు, తల్లిగా ఆదరించావు నా తండ్రి, నీకు స్తోత్రములు నైనా. బలహీనతలప్పుడు కూడా విడిచిపెట్టలేదు పవ్వా. అయా అనేకమైన వేదనతో ఉన్నప్పుడు కూడా నువ్వు విడిచిపెట్టలేదు. కానీ నైనా నీ బిడ్డలు నిన్ను గుర్తించలేకపోతున్నారు. ఒక్కసారి నువ్వు జ్ఞాపం చేసావయ్యా. అయ్యా నేను ఇలా ఉండాలి, నీ సన్నిధిలో నువ్వు జ్ఞాపం చేసావు, నువ్వు ఇలా జీవించాలని నువ్వు జ్ఞాపం చేసావు పవ్వా, నీకు వందనాలు. ఈ లాస్ట్ కొద్ది రోజుల్లో పాత సంవత్సరంలో ఉన్నాం పవ్వా. అయ్యా ఈ కొద్ది రోజుల్లో నైనా పాదాలు పట్టుకుని బతుమలు ఆడుకుని ఆత్మను కలిగిస్తాయండి తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు. దావీదు నాయన వేదనలో నువ్వు రోదంలో ఉన్నప్పుడు నాయన నీకు వందనాలు. అయ్యా నైనా నువ్వు మార్గాలు చూపించి సింహాసనంపై కూర్చోబెట్టావు తండ్రి, నీకు వందనాలు. ఇడిగి నరిగిన హృదయం కావాలని అడుగుతున్నాం పవ్వా. అటు రీతిగా మేము జీవించే ఆత్మను దయచేయండి. ప్రతి క్షణమునైనా కన్నీరు కార్చి ప్రార్థన చేసుకుని ఆత్మను దయచేయండి. భర్త మార్చబడాలంటే కన్నీరు కార్చాలి, ఉపవాసాలు ఉండాలి, దేవునికి లోబడాలి, సమర్పించుకోవాలి, ప్రతిదాన్ని తగ్గించుకోవాలి. అది తగ్గించుకుంటేనే దేవుడు నీ పట్ల కార్యాలు చేయగలుగుతాడు. నువ్వు కరముతో చేత నడిపించబడితే ఎప్పుడు ఎంతమగానే ఉంటావు. నువ్వెన్ని దినాలు పరిచర్య చేసినా, నువ్వెన్ని దినాలు సంఘములోకి వచ్చినా అది అర్థమే. ఈ రోజుల్లో దేవుడు మాట్లాడుతున్నాడు, సింహాసనం పైన కూర్చోవాలంటే నువ్వు ప్రతి రోజు కూడా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి, మరి దేవుడికి సమర్పణ కలిగి ఉండాలి. అన్నీ తీసివేయాలని అడగట్లేదు, హృదయాన్ని దేవుడికి అప్పగించాలి. నీకు ఇష్టమైనప్పుడు, నీకు బాధ కలిగినప్పుడు కాదు, నిత్యమును అర్పించమని అడుగుతున్నాడు దేవుడు. ఆ రీతిగా నువ్వు జీవించాలని ఆశిస్తున్నావా? ఆ రీతిగా ఉండాలని నువ్వు ప్రేరేపించబడుతున్నావా? దైవ సేవకుల మాటకు లోబడని అడుగుతున్నావా?
నువ్వు జ్ఞాపం చేసుకో. నీ హృదయాన్ని అడుగు, నీ ఆత్మను అడుగు. నేనే రీతికున్నాను, నేనే దొంగిలించాను, నేను విడిచిపెట్టేసుకున్నాను నీలోను. ఎంత సమయాన్ని నేను విడిచిపెట్టుకున్నాను ప్రభువా, నన్ను ఒక్కసారి క్షమించు అని నువ్వు అడిగినట్లయితే దేవుడు నిన్ను ఒక్కసారి కనికరిస్తాడు. దేవుడి ప్రేరేపించి దైవ చౌకులతో మాట్లాడే ప్రతి దినము మాట్లాడుతున్నారు. ప్రతి ఆదివారం చౌకులతో దేవుడు మాట్లాడుతున్నాడు. మనకి ఎడుపు చెప్పుతున్నారు. అయినా నువ్వు కై కొలపోతున్నావే. మన గర్వాన్ని విడవలేకపోతున్నాము, మన వ్యతిరేక విడిపించలేకపోతున్నాము. లోకములో ఉన్నది ఆశించుకోకుండా ఉండలేకపోతున్నారే. దేవుడు అన్ని విడిచిపెట్టుకున్నాడు. కొద్ది రోజుల మాటకి మనం ఎదురున్నాయి. ఏ రోజుని దేవునికి చిత్తం ఉన్నదో రాకడ సమీపంగా ఉంది. నువ్వు ఎత్తబడే గుంపులో ఉండాలని ఆశిస్తున్నావా? దిగబడిపోయిన గుంపులో ఉండాలని ఆశిస్తున్నావా? ప్రతి సంవత్సరం ప్రతిరోజు ఆదివారం దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు నరకానికి వెళ్ళాలా, నువ్వు పరలోకానికి వెళ్ళాలా అని మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వు గమనిస్తున్నావా? నువ్వు హృదయాన్ని దేవుడికి అప్పగిస్తున్నావా? దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను దానికి లోపడాలని ఆశిస్తున్నావా? నువ్వు ఆశించు, హృదయాన్ని దేవుడికి అప్పగించు. నీ సమస్తముని దేవుడికి అప్పగించు. నువ్వు అనుకున్నది జరుగుతుంది. బాధ కలిగినప్పుడు, దెబ్బ తగిలినప్పుడు మందిరానికి కొత్తము కాదు, నిత్యము నీ సన్నిధిలో ఉండమని దేవుడు మాట్లాడాడు. ఇక మీదటైనా అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఈ కొత్త సంవత్సరంలో నేను ఒక్క పూట నేను దొంగిలించినయ్యా, ఒక్క పూట నిన్ను విడిచిపెట్టినయ్యా అని నువ్వు కోరుకుంటే దేవుడు నిన్ను కనికరించాలని చూస్తున్నాడు. అమ్మా తల్లి, అయ్యా దేవుడు మాట్లాడాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడికి హృదయాన్ని అప్పగించండి. దేవుడు ఒక్కసారి కనికరించమని అడగండి. దేవుడు కనికరించే దేవుడు, శిక్షించేవాడు కాదు, రక్షించే దేవుడు. ఆయన మన కోసము ఆయన రక్తాన్ని భూమి మీద కార్చాడు. ఎందుకు? మనం పాపము శాపములు ఉండకూడదని, దుష్టులకు అప్పగించబడకూడదని, నీ మార్గంలో నా దేవుడి మార్గంలో నడవాలని దేవుడు ఆశించాడు. జ్ఞాపకం చేసుకోండి. హృదయాన్ని దేవుడికి ఇవ్వండి. పరిశుద్ధుడా నీకు వందనాలు. జీవాధిపతిమైన మా దేవానికి స్తోత్రం. అయా సంఘానికి వస్తున్న బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగించుకుంటున్నాను దేవా, నీకు వందనాలు. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు నీకు లోబడి అయినా నీ అడిగి చాడల్లోని, నీ ఆలోచనలో, నీ తలంపుల్లోని నడిపించబడే ఆత్మను కలిగిస్తాయి. గొప్ప చూపండి పోవా, ఎవరిని విడిచిపెట్టొద్దు ఆయన. ఒక్కసారి కనికరించండి. ఆత్మ ఆలోచన కలిగిస్తాయండి, ఆత్మ ప్రేరేపణ కలిగిస్తాయండి. హృదయాన్ని గద్దించండి, బలపరచండి. మీరు మాట్లాడండి దేవా, నీకు వందనాలు. అయ్యా వచ్చిన బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఎవరైనా అనారోగ్యం ఉంటే ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని మీరు దయచేయండి తండ్రి. గొప్ప చూపండి. ఉద్యోగాలు, చేతి పనులు, వ్యాపారాలు మీరు ఆశీర్వదించండి తండ్రి. నీకు స్తోత్రాలు. అయా నీ బిడ్డల పైన నిత్యము నీ కను దృష్టి ఉంచండి తండ్రి. నీకు స్తోత్రాలు. అలాగే సేవకులు కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. సేవకులకు ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని మీరు దయచేయండి తండ్రి. ఇంకా బలమైన పాత్రగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, నీకు స్తోత్రాలు. అలాగే మా సంఘ బిడ్డల్ని, మమ్మల్ని, సేవకుల్ని నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున పట్టు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని సన్నిధి సావాసం సకల కోటి పరిశుద్ధులకును కూడి వచ్చిన మీకును, మీ కుటుంబాలకును, సేవకుల కుటుంబాలకును ఆయన కృప సదాకాలము తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ ఒకసారి అలాగే కూర్చోండి, ఒక మాట చెప్తాను.